బ్రేకింగ్ న్యూస్ నేడు తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం జరగనుంది. పార్టీలో అంతర్గత పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ లాంటి అంశాలను కొలిక్కి తెచ్చే దిశగా అడుగులు పడనున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఈ భేటీ తర్వాత రాష్ట్ర నాయకత్వం వెంటనే ఢిల్లీ వెళ్లనుంది. వాస్తవానికి మొదట జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీకి రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ భేటీని సిఎల్పి సమావేశంగా మార్చారు. అది ముగియగానే ఢిల్లీకి వెళ్లనున్నారు. సిఎల్పి భేటీలో భాగంగా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గత ఏడాది కాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించనున్నారు. పార్టీలో ఇటీవల అంతర్గత పరిణామాలు, ఎమ్మెల్యేల డిన్నర్ పే చర్చ వ్యవహారం గురించి కూడా సీఎం ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పోషించాల్సిన పాత్రను వివరించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 80% పైగా గెలుచుకోవాలన్న దిశగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటీవల పరిణామాలపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. డిన్నర్ పేరుతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశం అవ్వడం, పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం వంటివి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి. వీటితో పాటు చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీలు పెండింగ్ లో ఉన్నాయి. పిసిసి కొత్త కార్యవర్గం కూర్పు విషయం కూడా ఇంకా తేలలేదు. వీటన్నింటిపైన చర్చించి మార్గనిర్దేశం చేసేందుకు సీఎం రేవంత్ బృందాన్ని ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీంతో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కార్యక్రమంలో మార్పు జరిగింది. ఇక సిఎల్పి సమావేశం ముగియగానే మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, ఈరోజు సిఎల్పి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. కుల గణన, అలాగే స్థానిక సంస్థలు, అలాగే డిన్నర్ పై చర్చ, అంటే పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి కూడా సీఎం ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? మరి కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అటు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఇందులో పాల్గొననున్నారు. ఈరోజు ఉదయమే దీపాదాస్ మున్షి హైదరాబాద్కి చేరుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం వరకు కూడా ఢిల్లీలో ఉండే కాసేపటి క్రితం హైదరాబాద్కి చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో కొన్ని కార్యక్రమాలు చూసుకొని నేరుగా ఎంసీఆర్ హెచ్ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక ఈరోజు కార్యక్రమం, ఈరోజు ముఖాముఖి చాలా కీలకంగా మారనుంది. మొదటిగా కేవలం ఎమ్మెల్యేలు, అంటే రీసెంట్ డేస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ఒక మంత్రి పైన అసంతృప్తితో ఉన్నారు. ఆ మంత్రికి సంబంధించి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడలేక అందరం కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవి దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావించి కొంతమంది భేటీ అయినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. అయితే మొదటిలో కేవలం దీపాదాస్ మున్షి 10 మంది ఎమ్మెల్యేలతో మాత్రమే భేటీ అవ్వి అసలు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. తర్వాత మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మిగతా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు అందరితో రేవంత్ రెడ్డి మాట్లాడాలనుకున్నారు. ఈరోజు 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆ షెడ్యూల్ అయింది. కానీ అందరితో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది.
ఈ రోజు ఈవినింగ్ ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు, మరికొంతమంది మంత్రులు వెళ్ళనున్నారు, మున్సి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళనున్నారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కలిపి ఒక ఎల్పీ మీటింగ్ని కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా 11 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో దాదాపు 80% సీట్లు మనమే గెలవాలి, దానికి ఏ విధంగా కృషి చేయాలి అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకు, ఎమ్మెల్యేలకు కొంచెం దూరం ఏర్పడింది అనే వస్తున్నటువంటి వార్తలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి అనే అంశం పైన కూడా ఈరోజు డిస్కస్ చేయనున్నారు. మరొక వైపు రీసెంట్ డేస్లో 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి దానిపైన కూడా చర్చ చేయనున్నారు. అసలు ఆ 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ని ఏర్పాటు చేస్తారా? ఇన్ కేస్ ఏర్పాటు చేస్తే దాని వెనుకున్నటువంటి కారణాలేంటి, ఆ మంత్రితో ఉన్నటువంటి విభేదాలేంటి అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. మరొక వైపు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్సీగా ఉన్నారు, అలాంటి వ్యక్తి ఏ విధంగా పార్టీ లైన్ దాటారు, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు కీలకంగా చర్చించనున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళ అంతర్గతంలో వాళ్ళ మదిలో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకొనున్నారు. అదేవిధంగా అలా మాట్లాడినటువంటి సమయంలో ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి మధ్యలో జిల్లా మంత్రి కూడా ఉంటారు. మంత్రి ముందే పూర్తిగా దిశానిర్దేశ కార్యక్రమం అయితే జరగనుంది. థ్యాంక్ యూ హేమ.